Hi students, welcome to ABN PRR College of Science Kovuru online classes. So BSc final year semester 6 elective A paper lo manam analytical methods in chemistry lo unit 2 treatment of analytical data ఏ యూనిట్ ని మనం ఈ వీడియో క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో క్లాస్ లో మనం నేర్చుకునేటువంటి టాపిక్స్ ఏంటి అన్నది ఒకసారి చూస్తే, సో ఎర్రర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎర్రర్స్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, డిటర్మినేట్ ఎర్రర్స్ అని, ఇండిటర్మినేట్ ఎర్రర్స్ అని చెప్పేసి, అట్లాగే గ్రాస్ ఎర్రర్, అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ అండ్ మినిమైజేషన్ ఆఫ్ ఎర్రర్స్. అంటే మనం యూనిట్ 1లో తెలుసుకున్నటువంటి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎనాలిసిస్, ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఎనాలిసిస్కి సంబంధించి మనం వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్, గ్రావిమెట్రిక్ ఎనాలిసిస్ వాటి గురించి డీటెయిల్డ్గా యూనిట్ 1లో మనం నేర్చుకున్నాం. ఆ ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఎర్రర్స్ ఏంటివి, ఆ ఎర్రర్స్లో ఉన్నటువంటి రకాలు ఏంటి అన్న వాటిని ఎలా మినిమైజ్ చేయగలుగుతాము అన్నటువంటి కాన్సెప్ట్ తోటి యూనిట్ 2 అనేది మనకి ఉంది. సో ఈ యూనిట్ 2లో మనం అసలు ఎర్రర్ అంటే ఏంటి అన్నదాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఎర్రర్ అనేది మనకి ట్రూ వాల్యూకి, అంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి ట్రూ వాల్యూకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం ఏమని పిలుస్తాము, ఎర్రర్ అని చెప్పేసి అంటాం. అంటే జనరల్గా ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి వాల్యూ, అక్యురేట్ వాల్యూ అంటే ట్రూ వాల్యూ ఎంత ఉంది, మనం ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేసినటువంటి వాల్యూ ఏంటి, ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే మనకి ఎర్రర్. అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత వాల్యూ రావాలో, ట్రూ వాల్యూ ఎంత ఉందో అంతా వస్తే ఎర్రర్ లేనట్టుగా మనం చెప్తాం. సో జనరల్గా ఎర్రర్ అనేది ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూ వాల్యూ ఆర్ ఏ థియరిటికల్ వాల్యూ అండ్ ఆర్ అబ్జర్వ్డ్ వాల్యూ ఆర్ ఎక్స్పెరిమెంట్ వాల్యూ. సో దట్ ఈస్ ద మెయిన్ వన్. ఇక్కడ ట్రూ వాల్యూ అన్న, థియరిటికల్ వాల్యూ అన్న ఒకటే, అలాగే అబ్జర్వ్డ్ వాల్యూ, ఈ అబ్జర్వేషన్ ఎలా చేస్తాం మనం, ఎక్స్పెరిమెంటల్గా చేస్తాం కాబట్టి సో ట్రూ వాల్యూ మైనస్ అబ్జర్వ్డ్ వాల్యూ అనొచ్చు, లేదా థియరిటికల్ వాల్యూకి ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమన్నాము, ఎర్రర్గా చెప్తాం. సో ఇక్కడ మనకి ఎన్ని రకాల ఎర్రర్స్ ఉంటాయి, అసలు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి ఎందుకు ఏర్పడుతూ ఉంటాయి, సో అలాగే ఎన్ని రకాల ఎర్రర్స్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఈ ఎర్రర్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేయడం అనేది జరిగింది. ఒకటి డిటర్మినేట్ ఎర్రర్స్ అని, రెండోది ఇండిటర్మినేట్ ఎర్రర్స్ అని చెప్పేసి మనం చెప్తాం. సో ఇందులో మొట్టమొదటగా మనం డిటర్మినేట్ ఎర్రర్స్ గురించి నేర్చుకుందాం. సో ఈ డిటర్మినేట్ ఎర్రర్స్, వీటిని మనం సిస్టమాటిక్ ఎర్రర్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ ఎర్రర్స్ని మనం డిటర్మైన్ చేస్తాం, అలాగే సూటబుల్ కండిషన్స్లో ఈ ఎర్రర్స్ ఏర్పడినప్పుడు సూటబుల్ కండిషన్స్లో వీటిని కంట్రోల్ చేస్తాం, మినిమైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి ఎర్రర్స్ని మనం డిటర్మినేట్ ఎర్రర్స్ అని ఆర్ సిస్టమాటిక్ ఎర్రర్స్ అని చెప్పేసి అంటాం. అంటే విచ్ కెన్ బి డిటర్మైన్డ్, so which can be minimized or controlled, the errors which can be minimized, which can be determined or controlled by suitable conditions, those are called determinate errors or systematic errors. సో ఇప్పుడు ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ని మళ్ళీ మనం ఫర్దర్గా మనం క్లాసిఫై చేసుకుంటాం. ఎలాగా, ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్స్ అని, అట్లాగే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అని, ఎర్రర్స్ ఆఫ్ ద మెథడ్ అని, ఎడిటివ్ అండ్ ప్రపోర్షనల్ ఎర్రర్స్ అని మనం ఈ రకంగా క్లాసిఫై చేసుకోవడమే జరుగుతుంది. ఇప్పుడు సో 1 by 1 అంటే ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, ఎర్రర్స్ ఆఫ్ ద మెథడ్, ఎడిటివ్ అండ్ ప్రపోర్షనల్ ఎర్రర్స్. అంటే ఈ కాన్సెప్ట్లో మనం సో ఎర్రర్ అనేది మన ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు ఎర్రర్ అనేది ఎందుకు వస్తుంది, ఆ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అది, దాన్ని మనం రెక్టిఫై చేసుకోగలమా, రెక్టిఫై చేసుకోలేమా, సో ఎందుకు అసలు ఎర్రర్స్ ఏర్పడుతూ ఉంటాయి అన్నది క్లాసిఫికేషన్లో మనం జాగ్రత్తగా నేర్చుకుంటాం. సో ఇందులో మొట్టమొదటిగా మనం చెప్పుకునేది ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్స్. సో దీస్ ఆర్ డ్యూ టు ద ఫ్యాక్టర్స్ ఫర్ విచ్ each individual analyst is responsible and are not connected with the
మెథడ్ ఆర్ ప్రొసీజర్. ఈ ఎర్రర్స్ అనేవి మనం హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు, ఆపరేట్ చేస్తున్నప్పుడు, అంటే ఒక ప్రొసీజర్ని ఎంచుకుంటావు, ఆ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తున్నప్పుడు ఏర్పడేటువంటి ఆ ప్రొసీజర్ని మనం ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు మనం చేసే ఆపరేషన్స్ని బేస్ చేసుకుని ఆ మెథడ్ ఫాలో అవుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఎర్రర్స్ అన్నమాట. ఇందులో పర్సనల్ ఎర్రర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అందుకనే ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్స్ అని చెప్పేసి అంటాం. అంటే సో సింప్లీ సేస్ దీస్ ఎర్రర్స్ ఆర్ అక్కర్స్ డ్యూరింగ్ ద ఆపరేషన్ ఆర్ హ్యాండ్లింగ్. అంటే మనం ఒక ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తున్నప్పుడు ఆ ప్రొసీజర్ ప్రకారంగా అందులో మనం ఆపరేట్ చేసేటువంటి విధానాన్ని బట్టి ఆ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఆ ప్రొసీజర్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ యొక్క హ్యాండ్లింగ్ని బేస్ చేసి కూడా మనకి ఎర్రర్స్ అనేవి రావడం జరుగుతాయి. కాబట్టి ఆపరేషనల్ ఎర్రర్స్ అని చెప్తాం. అంతేకాకుండా ఇవి పర్సనల్ ఎర్రర్స్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ పర్సనల్ ఎర్రర్స్ అంటున్నాం. అంటే విచ్ మే అరైజ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషనల్ ఇనెబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు మేక్ సర్టన్ అబ్జర్వేషన్స్ యాక్యురేట్లీ. అంటే కరెక్ట్గా యాక్యురేట్గా మనకి ఉన్నటువంటి, అంటే ఆ హ్యాండిల్ చేసే వాళ్ళ యొక్క ఇనిబిలిటీని బేస్ చేసుకుని కూడా మనకి ఈ ఎర్రర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇక్కడ. ఫస్ట్ examples, these errors may include, first one is the preparation or transfer of solutions. ఇక్కడ ప్రిపరేషన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సొల్యూషన్స్కి వచ్చేటప్పటికి మనం ఒక స్టాండర్డ్ సొల్యూషన్ తయారు చేద్దాం. ఎందుకంటే ప్రిపరేషన్ ఆఫ్ శాంపిల్ చాలా ఇంపార్టెంట్ మనకి. అది వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కావచ్చు, గ్రావిమెట్రిక్ అనాలిసిస్ కావచ్చు, అక్కడ ప్రిపరేషన్ ఆఫ్ శాంపిల్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ప్రిపరేషన్ ఆఫ్ శాంపిల్లో మనం ఏం చేస్తాము, సబ్స్టెన్స్ని వేట్ చేసుకుంటాం. సబ్స్టెన్స్ని జాగ్రత్తగా వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం త్రూ ఫన్నెల్. అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనకి ఆ వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్లోకి అంత ముందరే కొద్దిగా వాటర్ తీసుకోవడం, మీన్స్ దాంట్లోకి దీన్ని జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసి ఆ వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్ పై ఉన్నటువంటి మార్క్ వరకు కూడా జాగ్రత్తగా మనం వాటర్తో నింపి ఏం చేయాలి, కాన్స్టెంట్గా షేక్ చేయాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆ మార్క్ వరకు, అంటే కలర్లెస్ లిక్విడ్ అనుకోండి లోయర్ మెనిస్కస్ చూడాలి, అదే కలర్డ్ లిక్విడ్ అనుకోండి అప్పర్ మెనిస్కస్ చూడాలి. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, వాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నప్పుడు ఆయన మేకప్ చేస్తామంటాం. మేకప్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మార్క్ వరకు, మార్క్ను దాటేశారు అనుకోండి, అంటే ఏమైపోయింది అక్కడ, ఆపరేషనల్ ఎర్రర్. ఓకే, ఆపరేషనల్ ఎర్రర్ అంటే నువ్వు సరిగ్గా ఆ స్టాండర్డ్ సొల్యూషన్ తయారు చేయలేకపోయారు. అంటే అలాగే ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఒక సొల్యూషన్ మనం మెజరింగ్ చేసుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ పిపిట్ అవుట్ చేస్తాం, ఒక 20 ml శాంపిల్ పిపిట్ అవుట్ చేస్తాం. ఆ పిపిట్ అవుట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం మనం, చాలామంది థంబ్ వాడేస్తారు, అంటే పిపిట్ని థంబ్తో క్లోజ్ చేస్తారు. అది చాలా రాంగ్. అది ఏం చేయాలి, ఇండెక్స్ ఫింగర్ తోటి మనం జాగ్రత్తగా దాన్ని మనం అప్ టు ద మార్క్ వరకు కూడా సక్ చేయడం అనేది జరుగుతుంది. చేసిన తర్వాత ఏం చేస్తాము, దాన్ని జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, అంటే కోనికల్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందండి, ఆ డ్రాప్ బై డ్రాప్ ఏదో కింద పడిపోవడం జరుగుతుంది. అలాగే లాస్ట్లో ఏం చేస్తారు, కోనికల్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఊదేస్తూ ఉంటారండి. ఇలాగా అంటే మెథడ్ని పూర్తిగా అవగాహన చేసుకోకుండా మనం ఇక్కడ ఆపరేషన్లో, అంటే చేస్తున్న ప్రొసీజర్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు, హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఎర్రర్స్ అనమాట. అలాగే ఇంకోటి రీడింగ్, ఇప్పుడే చెప్తున్నా, పిపెట్ అవుట్ చేస్తున్నప్పుడు మనకి ఐకి దగ్గరగా, నెక్ ఐకి దగ్గరగా పెట్టుకుని జాగ్రత్తగా ఆ లోయర్ మినిస్కస్, అప్పర్ మినిస్కస్, కలర్లెస్ సొల్యూషన్ కాబట్టి లోయర్ మినిస్కస్ చూడాలి. కలర్డ్ సొల్యూషన్ అంటే పొటాషియం డైక్రోమేట్ అలా అనుకోండి, దెన్ అప్పర్ మినిస్కస్ చూసుకోవాలి. ఇలాగా మనకి అవన్నీ కూడా నాలెడ్జ్ అన్ని ఉండి జాగ్రత్తగా పారలాక్స్ ఎఫెక్ట్ లేకుండా. సో ఆ పారలాక్స్ ఎఫెక్ట్ అంటే కలర్ బ్లైండ్నెస్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది మనకి పర్సనల్ ఎర్రర్, అంటే ఆ ఎనలిస్ట్ యొక్క పర్సనల్ ఎర్రర్ వలన యాక్యురేట్గా వాల్యూని చూపించుకోవడం, మీన్స్ యాక్యురేట్గా వాల్యూని నోట్ చేయకపోవడం కూడా ఇన్కరెక్ట్ జడ్జ్మెంట్ అయిపోతుంది, కలర్ ఐడెంటిఫికేషన్ ఉండదు. సో దేర్ ఫోర్ ఆ మినిస్కస్ కరెక్ట్గా కనిపించకపోతే, లోయర్ మినిస్కస్ కానీ అప్పర్ మినిస్కస్ కానీ కరెక్ట్గా చూడకపోతే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే బ్యూరెట్ రీడింగ్ చూస్తారు. బ్యూరెట్ రీడింగ్ చూసేటప్పుడు ఎప్పుడు ఏం చేయాలి, బ్యూరెట్ని స్టాండ్ నుంచి, అంటే మనకు టైట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ బ్యూరెట్ని స్టాండ్ నుంచి బయటికి తీసి మన కంటికి దగ్గరగా జాగ్రత్తగా కంటికి సమానంగా పెట్టుకుని ఆ మినిస్కస్ జాగ్రత్తగా చూడాలి. లేదనుకో ఏమవుతుంది, చాలామంది ఏం చేస్తారు, బ్యూరెట్ స్టాండ్గా ఉంటుంది, వీళ్ళు కాల్ రెండు ఎత్తి చూస్తూ ఉంటారు ఇట్లాగా. అంటే దాని ప్రకారంగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక అది ఒక ఎర్రర్, అది ఒక రాంగ్ ఎర్రర్గా మనం చెప్తున్నాము. సో బ్యూరెట్ రీడింగ్ చూసేటప్పుడు మనం ఏం చేయాలి, బ్యూరెట్ని స్టాండ్ నుంచి బ్యూరెట్ని బయటకు తీసి
అప్పుడు మనం ఆ రీడింగ్ని అబ్జర్వ్ చేయాలి. అట్లాగే బ్యూరెట్ని ఫిల్ చేస్తున్నప్పుడు కూడా ఇన్క్లైన్డ్ పొజిషన్లో పెట్టి, అంటే బబుల్స్ అవి ఉండకూడదు. సో ఇవన్నీ కూడా ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్స్. ఎప్పుడైతే మీరు చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక గొట్టంలో పోసినట్టుగా ఫిల్ చేస్తూ ఉంటారు బ్యూరెట్ని. ఎప్పుడు కూడా బ్యూరెట్ని ఇన్క్లైన్డ్ పొజిషన్లో పెట్టుకుని ఆ బబుల్స్ ఏమీ లేకుండా చూసుకుంటూ, అలాగే చాలామంది ఏం చేస్తారు ఆ నాజిల్ని ఫిల్ చేయరు, మర్చిపోతారు. అంటే బ్యూరెట్ ఓన్లీ బ్యూరెట్నే మనకి ఫిల్ చేస్తారు, కానీ బ్యూరెట్ నాజిల్ అదే నాబ్ ఏదైతే ఉంటుందో ఆ నాబ్ ఓపెన్ చేసి ఆ నాజిల్ వరకు కూడా వచ్చేలా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి, ఫస్ట్ జీరోకి సెట్ చేసుకోవాలి అక్కడ. సో జీరోకి సెట్ చేసుకుని మనకి మొత్తం నాజిల్లో కూడా మనకి కార్క్ ఓపెన్ చేసుకుని బ్యూరెట్ యొక్క నాబ్ ఓపెన్ చేసుకుని ఆ నాజిల్లో కూడా లిక్విడ్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆ నాజిల్లో లిక్విడ్ ఉండదు. అంటే ఇవన్నీ ఏంటంటే ఆపరేషనల్ ఎర్రర్స్ అన్నమాట. అలాగే ఇక గ్రావిమెట్రీకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అండర్ వాషింగ్ అండ్ ఓవర్ వాషింగ్ ఆఫ్ ప్రెసిపిటేట్. అంటే కరెక్ట్గా ప్రెసిపిటేట్ని ఎక్కువగా ప్రెసిపిటేట్ని మీకు వాష్ చేసేయడం అనేది, వాషింగ్ డ్రైయింగ్ చెప్పుకున్నాం మనం గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో. లేదా కొంతమంది ఏం చేస్తారు కొద్దిగానే ఏదో వాష్ చేస్తారు. అంటే అండర్ వాషింగ్ కానీ ఓవర్ వాషింగ్, అది మీన్స్ అనావృష్టి రెండు అనమాట. దానివల్ల ఏమవుతుంది, అండర్ వాషింగ్ చేస్తేనేమో ఇంప్యూరిటీస్ ఉండిపోతాయి, ఓవర్ వాషింగ్ చేస్తేనేమో సాల్యుబిలిటీ వచ్చేటువంటి ఛాన్స్, సాల్యుబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా హ్యాండ్లింగ్ చేయాలి. అలాగే డ్రైయింగ్ శాంపిల్ని డ్రై చేసేటప్పుడు ఇన్కంప్లీట్గా డ్రై చేసిన, అట్లాగే ఇగ్నిషన్ ఆఫ్ ద ప్రెసిపిటేట్ అట్ ఇన్కరెక్ట్ టెంపరేచర్స్, మనం చేసేటువంటి ఇగ్నిషన్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్ టెంపరేచర్ దగ్గర చేసుకోకపోతే కనుక అది ఒక ఇబ్బంది. అలాగే క్రూసిబుల్స్ని మనం కూల్ చేసేటప్పుడు, ఓకే, క్రూసిబుల్ కూలింగ్ కూడా ఇన్సఫిషియంట్ కూలింగ్ చేసిన అప్పుడు ఏమవుతుంది, బిఫోర్ వేయింగ్, సో వే చేసేటప్పుడు ఇన్సఫిషియంట్గా కూలింగ్ చేస్తే ఏమవుతుందంటే ఇంప్యూరిటీస్ ఉండిపోతాయి. నెక్స్ట్ అట్లాగే ఇంక్లూడ్స్ ఇక్కడ మ్యాథమెటికల్ ఎర్రర్స్. ఇక్కడ పర్సనల్ ఎర్రర్స్కి వచ్చేటప్పటికి చెప్పుకున్నాం, కలర్ బ్లైండ్నెస్ కానీ మెనిస్కస్ని కరెక్ట్గా చూసుకోకపోవడం కానీ, బ్యూరెట్ రీడింగ్ స్టాండ్ నుంచి బయటకు తీయకుండా, అట్లాగే పిపిటౌట్ చేసేటప్పుడు మన థంబ్ను వాడేయడం మనకు కన్వీనియంట్గా ఉంటుందని థంబ్తోటి వాళ్ళు సక్ చేస్తూ ఉంటారు, లేదా మనం వాడాల్సింది ఇండెక్స్ ఫింగర్. అలాగే అప్ టు ద మార్క్ స్టాండర్డ్ సొల్యూషన్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అంటే వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్ ఇచ్చినప్పుడు వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్లో ఉన్నటువంటి మార్క్ వరకు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఏమాత్రం ఆ మార్క్ దాటేసింది అనుకోండి, చాలా వరకు ఆ మార్క్ దాటేస్తే చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, అది కొంచెం ఎక్కువైంది కదా కొంచెం తీసేస్తారు. అది చాలా చాలా పొరపాటు అనమాట. ఎందుకంటే ఎవరు చూడలేదు లేదా మాస్టర్ చూడలేదు కదా అని చెప్పి ఉంపేసి మళ్ళీ ఎవరు చేస్తారని, ఇవన్నీ ఎర్రర్సే టోటల్గా. ఎప్పుడైతే నువ్వు స్టాండర్డ్ సొల్యూషన్ని పర్ఫెక్ట్గా, అంటే స్టాండర్డ్ అంటే రిఫరెన్స్, అంటే నువ్వు తీసుకునేటువంటి రిఫరెన్సే కరెక్ట్గా లేనప్పుడు మనకి ఏమవుతుంది, మొత్తం అంతా ఎక్స్పెరిమెంట్ అంతా పోయినట్టే. అంటే నువ్వు తీసుకున్న రిఫరెన్స్ శాంపిల్, నువ్వు తీసుకున్న స్టాండర్డ్ సొల్యూషన్ పర్ఫెక్ట్గా లేకపోతే ఇంకా అక్కడి నుంచి 3 స్టేజెస్ కూడా తప్పేస్తాయి. అంటే సెకండ్ స్టేజ్ స్టాండర్డైజేషన్, నెక్స్ట్ ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా తప్పుకుంటాయి. అందుకని ఈ ఎర్రర్స్ ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్స్. ఇందులో పర్సనల్ ఎర్రర్స్కి వచ్చేటికి ఏంటి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. సాధారణంగా చాలా వరకు ఏం చేస్తాం, మనం లాగరిథమ్స్ వాడతాం బెస్ట్. సో లాగరిథమ్స్ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో అది అడ్వాంటేజ్ మనకి. చాలామంది క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తూ ఉంటారు, అక్కడ పాయింట్స్ డిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడ మనం ఎర్రర్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం, మీరు టైట్రేషన్స్ చేయొచ్చు. అట్లాగే మనం ఇంతకు ముందర 5th సెమిస్టర్లో మాట్లాడుకుంటే విస్కాసిటీ కానీ సర్ఫేస్ టెన్షన్ కానీ, అలాగే ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ కానీ పాయింట్ తర్వాత డిజిట్స్ కూడా వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తాం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని చెప్పేసి చూస్తాం. సో పాయింట్ తర్వాత వాల్యూస్ కూడా దానివల్ల ఏమవుతుందంటే మనం కరెక్ట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తే, సో వెరీ నియరర్ టు ద ట్రూ వాల్యూ, వెరీ నియరర్ టు ద థియరిటికల్ వాల్యూకి కరెక్ట్గా దగ్గరికి వచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ అనేది తగ్గుతుంది. అందుకని మనం ఏం చేయాలి ఇక్కడ అంటే ప్రతిదీ మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్స్ తప్పు అయిపోయినాయి అనుకోండి, ఇంత నువ్వు రీడింగ్స్ నోట్ చేస్తావు. సో రీడింగ్స్ అన్ని నోట్ చేసిన తర్వాత రాంగ్ అండ్ క్యాలిక్యులేషన్ తప్పుతుంది. అలాగే ఫిజికల్ మ్యానిపులేషన్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఇక్కడ ఏం చేస్తారు, అడ్జస్ట్మెంట్లు చేసేస్తూ ఉంటారు. సో ఇలాగా ఇవన్నీ కూడా పర్సనల్ ఎర్రర్స్ అంటే ప్రొసీజర్లో ఆపరేట్ చేసేటప్పుడు, అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఎర్రర్స్గా మనం చెప్తాం. కాబట్టి వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా, అందుకుని ప్రికాషన్స్ అంటూ ఉంటాం. ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుని నెక్స్ట్ అట్లాగే ఇందులో మనం పిపెట్టు బ్యూరెట్టు అంటూ ఉంటాం. ఈ పిపెట్టు బ్యూరెట్టు కూడా ఏమవుతాయి, చేంజ్ అయిపోతే టెంపరేచర్ని బట్టి మారిపోతూ ఉంటుంది వాల్యూమ్. ఓకే, అందుకని వాటిని కూడా మనం ఏం చేయాలి, క్యాలిబ్రేట్ చేసుకోవాలి.
సో ఖచ్చితంగా మనం క్యాలిబ్రేషన్ అనేది యూజ్ చేయాలి. క్యాలిబ్రేట్ చేయకుండా మనం ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నప్పుడు కండక్టోమెట్రీ కానీ పొటెన్షియోమెట్రీ కానీ క్యాలిబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటిని మనం కరెక్ట్గా క్యాలిబ్రేట్ చేసుకుని ఎలక్ట్రోడ్స్ అన్నిటిని కూడా సెట్ చేసుకుని అప్పుడు మనం స్టార్ట్ చేయడం అనేది జరగాలి. ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుని వెళ్తే వీటిని మనం మినిమైజ్ చేయొచ్చు. అంటే ఆపరేషనల్ ఎర్రర్స్ కావచ్చు. నెక్స్ట్ అట్లాగే సెకండ్ వన్ ఏంటి, పర్సనల్ ఎర్రర్స్ని మనం జాగ్రత్తగా మినిమైజ్ చేసుకోవచ్చు, డిటర్మైన్ చేయొచ్చు. సో ఆ వాటిని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. సో దీస్ ఆర్ కామన్ టు ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ ఈచ్ వన్ హ్యాస్ ఏ లిమిటెడ్ యాక్యురసీ. సో ఇక్కడే చెప్తున్నాం, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కూడా అందులో. అంటే ఏంటి, ఈ ఇన్స్ట్రుమెంట్స్కి ఇప్పుడు కూడా ఏం చేయాలి, క్యాలిబ్రేషన్ చేసుకోవాలి. అంటే కండక్టోమెట్రిక్ కానీ పొటెన్షియోమెట్రిక్ కానీ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. సో ఈ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ ఇట్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ దట్ క్యాలిబ్రేషన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ వన్ రేంజ్ మే నాట్ బి వ్యాలిడ్ ఫర్ ద ఎంటైర్ రేంజ్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. నువ్వు క్యాలిబ్రేట్ చేసుకుని పెట్టుకుని దాన్ని బేస్ చేసుకునే మనం రీడింగ్స్ వేసుకోవాలి. అంతేగాని ఒక దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకుని మొత్తం రేంజ్కి ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి ఇన్స్ట్రుమెంటల్ హ్యాండ్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే సో ఇన్ కేస్ ఆఫ్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ద గ్లాస్ ఆపరేటర్స్ లైక్ బ్యూరేట్, పిపెట్ అండ్ మెజరింగ్ ఫ్లాస్క్ ఆర్ క్యాలిబ్రేటెడ్. ఇక్కడ మనం 20 ml లేదా 30 ml లేదా 50 ml మెజరింగ్ జార్స్ తీసుకుంటూ ఉంటాం. ఆ మెజరింగ్ జార్ని కూడా మనం ఏం చేయాలి, క్యాలిబ్రేట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అందుకనే క్యాలిబ్రేషన్ ఆఫ్ పిపెట్, క్యాలిబ్రేషన్ ఆఫ్ బ్యూరెట్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వన్. అంటే ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఒక ప్రొసీజర్ని ఎంచుకుని ఆ ప్రొసీజర్ ప్రకారంగా ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు, డిటర్మినేషన్ చేస్తున్నప్పుడు అందులో వాడే ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా మనం క్యాలిబ్రేట్ చేసుకోవడం. సో వాటిని పర్ఫెక్ట్గా హ్యాండ్లింగ్ చేయకపోతే వచ్చే ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించినటువంటి ఎర్రర్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్గా మనం చెప్తాం. సో ఇఫ్ ద వర్కింగ్ టెంపరేచర్ ఈజ్ డిఫరెంట్, ఇప్పుడే చెప్పుకున్నాం వాల్యూమ్ డెలివర్డ్ ఆర్ మెజర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్. అందుకనే మనకి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ వాల్యూమ్ టెంపరేచర్తో పాటు ఏమవుతుంది, చేంజ్ అవుతుంది అని చెప్తాం. దీస్ ఎర్రర్స్ అరైజెస్ ఫ్రమ్ ద ఫాల్టీ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాలెన్సెస్. మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాలెన్స్లు కరెక్ట్గా ఉండవు. అంటే మనం కరెక్ట్గా కనుక అడ్జస్ట్మెంట్స్ చేసుకోకపోతే ఆ బ్యాలెన్సెస్ ద్వారా చేసినటువంటి వేయింగ్ అనేది తప్పైపోతుంది. అంటే మీకు చక్కగా క్లోజ్డ్ సర్క్యూట్లో అలాగే అక్కడ మెర్క్యూరీ బ్యాలెన్స్, ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ తీసుకుంటే ఒక మెర్క్యూరీ బాల్ ఇస్తాడు. అలాగే మనం సింపుల్ బ్యాలెన్స్ తీసుకుంటే దానికి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో లెవెలింగ్ స్క్రూస్ అని, అడ్జస్టింగ్ స్క్రూస్ అని, అట్లాగే రైడర్ పెట్టడం, ఇవన్నీ కూడా మనం మీన్స్ బ్యాలెన్స్ యొక్క అంటే సింపుల్ బ్యాలెన్స్ కనుక మనం చేస్తే, లేదు ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ చేస్తే కనుక ఆ ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్గా సో ఎయిర్ లేకుండా అంటే జాగ్రత్తగా మనం అక్కడ మనం జాగ్రత్తగా వే చేయడం అనేది జరుగుతుంది. వే చేయాలి. అలాగే ఇంకోటి ఏంటి, ఇక్కడ వెయిట్స్ అండి. అంటే మనం బ్యాలెన్స్ తీసుకున్నప్పుడు వేయింగ్ చేస్తున్నప్పుడు వెయిట్స్ ఉంటాయి. సో ఆ ఫ్రాక్షనల్ వెయిట్స్ ఉంటాయి. ఆ ఫ్రాక్షనల్ వెయిట్స్ని ఏవో కదా అని చెప్పేసి వాటితో చేసేయడానికి లేదు. అంటే మనం కనుక సింపుల్ బ్యాలెన్స్ని యూజ్ చేస్తే ఆ వెయిట్స్ని కూడా మనం క్యాలిబ్రేట్ చేయాలి. ఆ వెయిట్స్ అంటే 200 milligrams మనకు ఉంటాయి. అంటే 1000 బిలో 1 gram బిలో మనకి 1000 milligrams బిలో అంతా కూడా మనకి 500 milligrams ఇస్తారు. 200 milligrams 200 milligrams 2 ఇస్తారు. 20 milligrams 2 ఇస్తారు. 50 milligrams 100 milligrams ఇలాగా మనకి ఫ్రాక్షనల్ వెయిట్ బాక్స్లో ఇస్తారు. ఆ ఫ్రాక్షనల్ వెయిట్కి సంబంధించిన ఆ వెయిట్స్ని కూడా మనం క్యాలిబ్రేట్ చేసుకోవాలి. ఏదో వచ్చేసింది అని చెప్పేసి మనకి అది 200 milligrams అని అక్కడ ముద్ర వేసి ఉంటుంది. అదే అనుకుని 200 milligrams అని రాస్తే 200 milligrams వెయిట్ ఉండదు. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, అంతకన్నా తక్కువ ఉండొచ్చు. అందుకని పర్ఫెక్ట్గా మనం కొన్న ఫ్రాక్షనల్ వెయిట్స్, ఎందుకంటే మనం 1 gram వరకు కూడా మన వెయిట్స్ వాడతాం. బిలో 1 gram మనం ఏం వాడతాము అంటే ఫ్రాక్షనల్ వెయిట్స్ వాడతాం. ఇక్కడ 10 milligrams కన్నా తక్కువ వచ్చినప్పుడు ఏం వాడతాం, మనం రైడర్ను వాడతాం. ఓకే, రైడర్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను చెప్తుందంతా కూడా సింపుల్ బ్యాలెన్స్ గురించి, సింపుల్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అనమాట. అట్లాగే గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్. సో ఇక్కడ మనకి గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్ అంటే ఏంటి, మనకి దాని మీద వాల్యూమ్ అంతా కూడా నోట్ అయి ఉంటుందన్నమాట. అంటే మెజరింగ్ జార్స్ తీసుకోవచ్చు.
సో ఆ మెజరింగ్ జార్స్ కానీ లేదంటే మీన్స్ గ్రాడ్యుయేటెడ్ పిపెట్స్ ఉంటూ ఉంటాయి అవి కానీ అవన్నీ కొలతలు ఇక్కడికి వరకు 10 ml ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 ఇట్లా వేసి ఉంటాయి అనమాట ఎంఎల్. ఇవన్నీ మనం కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇది ఒక కరెక్ట్ ప్రొసీజర్ అనమాట. అంటే క్యాలిబ్రేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్. సో ఆ పర్టికులర్ వాల్యూమ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా. ఎందుకంటే నువ్వు మెజరింగ్ జార్స్ మనం తీసుకున్నప్పుడు మేము గమనించాం ల్యాబ్స్లో. సో 50 ml మెజరింగ్ జార్ ఒకటి తీసుకుని వేరే 50 ml తీసుకుంటే ఆ రెండు కలిపి ఇంకొక 50 ml దాంట్లో పోసామనుకోండి, సపోజ్ 100 ml అవ్వదు. లేదా ఇండివిజువల్గా చెక్ చేసామనుకోండి ఏదో ఒకటి కొంచెం 50 ml కన్నా తక్కువ ఉండేది. అందుకని జాగ్రత్తగా పర్ఫెక్ట్గా మనం ఆ గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్ని ఆ పర్టికులర్గా ఎగ్జామిన్ చేసుకున్న తర్వాతనే చేయాలి. అట్లాగే ద అటాక్ ఆఫ్ రియేజెంట్స్ అపాన్ గ్లాస్వేర్ పోర్సిలిన్. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆ గ్లాస్వేర్కి అంటుకుపోతుంటే బ్యూరిట్కి వాటికి సొల్యూషన్స్ అంటుకుపోతుంటే పర్ఫెక్ట్గా రిన్స్ చేయాలి. అంటే నువ్వు మీన్స్ సొల్యూషన్తో అయితే బ్యూరెట్ తీసుకుంటున్నావో ఆ బ్యూరెట్కి సంబంధించినటువంటి ఆ బ్యూరెట్ని ఆ సొల్యూషన్ తోటి రిన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాగా అలాగే వాలటైజేషన్ ఆఫ్ ప్లాటినం ఎట్ వెరీ హై టెంపరేచర్స్. హై టెంపరేచర్ దగ్గర ప్లాటినం అనేది వాలటైజ్ అయిపోతుంది. అట్లాగే ద యూజ్ ఆఫ్ రియేజెంట్ కంటైనింగ్ ఇంప్యూరిటీస్, ఇవన్నీ కూడా మనకి ఆ ఇంప్యూరిటీస్ ఉన్నటువంటి రియేజెంట్స్ని వాడితే మనకి ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. అందుకని ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు, అలాగే ఇంతకు ముందర చెప్తున్నటువంటి ఆపరేషనల్ ఎర్రర్స్లో అక్కడ జాగ్రత్తలు, అట్లాగే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం పర్ఫెక్ట్గా కనుక లేకపోతే అంటే క్యాలిబ్రేషన్స్ అవి కనుక కరెక్ట్గా చేసుకోకపోతే ఆ ఇన్స్ట్రుమెంట్ని ప్రాపర్గా మనం కరెక్ట్గా మనం క్యాలిబ్రేట్ చేయకపోతే ఎర్రర్స్ వస్తాయి. అటువంటి ఎర్రర్స్ని మనం ఏమంటాము ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ వచ్చి మనకి ఎర్రర్స్ ఆఫ్ ద మెథడ్. సో ఎర్రర్స్ ఆఫ్ ద మెథడ్ అంటే ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ద మెథడ్ అంటే ఏ ప్రొసీజర్ ప్రకారంగా మనం ఎస్టిమేట్ చేద్దాం అనుకుంటున్నాము ఆ ప్రొసీజర్ అన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎర్రర్ మెథడ్లోనే ఎర్రర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అది ఎగ్జాంపుల్ మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మన టైట్రేషన్ ఉంది, యాసిడ్ బేస్ టైట్రేషనే ఉంది. యాసిడ్ బేస్ టైట్రేషన్లోనే మనకి ఎర్రర్ ఉంది. అంటే ఎందుకని ఎర్రర్ ఉందని ఎలా చెప్పేసాం మనం అంటే మన ఇండికేటర్ను వాడతాం. యాసిడ్ బేస్ ఇండికేటర్స్ మనం చదువుకున్నాం. ఇండికేటర్ని యూజ్ చేస్తాం యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో. ఆ ఇండికేటర్స్ని ఏమంటాం యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటాం. ఎందుకంటాం యాసిడ్లో ఒక కలర్ని బేస్లో ఒక కలర్ని ఇస్తాయి కాబట్టి. ఇప్పుడు మనం 4 రకాల యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో ఏదో ఒకటి తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే NaOH HCl తీసుకున్నాను. NaOH HCl తీసుకున్నప్పుడు దానికి ఏం వాడతాం మనము అంటే సంథింగ్ లైక్ ఫినాప్థలిన్ ఇండికేటర్ వాడాను అనుకో. అంటే కలర్లెస్ టు లేదా పింక్ టు కలర్లెస్. సో లేదు ఈ పింక్ టు కలర్లెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇమీడియట్గా అంటే ఈక్వలెన్స్ పాయింట్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఓకేనా? కారణం ఏంటి అంటే కలర్లెస్ అయిపోయింది అంటే పింక్ నుంచి కలర్లెస్కి వచ్చాడంటే వాడు ఏ మీడియంకి వచ్చేసాడు యాసిడ్ మీడియంకి వచ్చేసాడు. ఓకే, ఇంకా పింక్లోనే ఉన్నాడు అంటే అర్థం ఏంటి వాడు ఆల్కలీ మీడియంలో ఉన్నాడు అని. మనం ఎండ్ పాయింట్ని డిటర్మైన్ చేయగలుగుతాం కానీ ఈక్వలెన్స్ పాయింట్ని కాదు. అంటే మన ప్రయత్నం అంతా కూడా ఏంటి ఈక్వలెన్స్ పాయింట్కి దగ్గరగా రావాలి అన్న తాపత్రయం. అంటే ఆ మెథడ్లో ఎర్రర్ ఉంది. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఎర్రర్స్ ఆఫ్ ద మెథడ్. ఎంత ఉంది 0.02% ఎర్రర్ ఉంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో these are the most serious errors of an analyst. Most of the errors discussed above, that is instrumental operation errors, can be minimized or corrected. అంటే పైన చెప్పుకున్నాం చూసారండి, అంటే స్టాండర్డ్ సొల్యూషన్ కరెక్ట్గా చేయలేదనుకోండి పోనీ మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే, సో తప్పు వచ్చేసింది పైన వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్లో మార్క్ వరకు కాకుండా పైకి ఎక్కువ వేసాడు అంటే స్టాండర్డ్ సొల్యూషన్ తయారీలో ఎక్కువ వాటర్ పడిపోయింది. అప్పుడు ఏం చేస్తాం ఇంక పనికిరాదు, కెమికల్ వేస్ట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా వీ కెన్ మినిమైజ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నెక్స్ట్ టైం జాగ్రత్తగా తయారు చేయడానికి నేర్చుకుంటాడు. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ క్యాలిబ్రేట్ చేయలేదు, ఇన్స్ట్రుమెంట్ క్యాలిబ్రేషన్ చేయకుండా వెళ్ళినా లేదంటే చెప్తున్నాం కదండి ఆ కరెక్ట్గా రిన్స్ చేయకపోయినా, అలాగే నాజిల్ వరకు ఇంతకుముందు చెప్పాను నేను ఆపరేషనల్ ఎర్రర్స్లో కూడా చెప్పాను ఇదే పాయింట్ని. అండ్ ఇందులో ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్లో చెప్పచ్చు ఇది కూడా. ఎట్లాగా అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా ఫిల్ చేయకపోయినా బ్యూరెట్ ఉన్నాడు, ఆ బ్యూరెట్ని నాజిల్ వరకు కూడా ఫిల్ చేయాలి. వాడు మర్చిపోతాడు
ఓకే. అంటే ఇలాగా ఇవన్నీ కూడా ఆ ఇన్స్ట్రుమెంట్‌ని జాగ్రత్తగా ఉపయోగించడం తెలియకపోయినా, ఆపరేట్ చేయకపోవడం తెలియకపోయినా ఎర్రరే అది. ఆపరేషనల్ ఎర్రర్‌కెళ్తుంది. సో, అట్లాగా ఇక్కడ ఇన్‌స్ట్రుమెంటల్ ఎర్రర్స్‌ని గానీ, లేదా ఆపరేషనల్ ఎర్రర్స్ గానీ, లేదా పర్సనల్ ఎర్రర్స్ అంటే ఏమవుతుంది, నేను కరెక్ట్‌గా జడ్జ్ చేయలేకపోతున్నాను అనుకోండి, నాకు పారలాక్స్ ఎఫెక్ట్ ఉంది, లేదు కలర్ బ్లైండ్‌నెస్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం, నేను తప్పుకుంటాం. తప్పుకుని బాబు నాకు ఇట్లాగ ఉంది కాబట్టి ఇంకొకరు చేయండి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఇలాగా రెక్టిఫికేషన్ ఉంటుంది. కానీ ఎక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఈ ఎర్రర్స్ ఇన్హెరెంట్ ఎర్రర్స్ అని కూడా చెప్పచ్చు, విడిగా చెప్పచ్చు దీన్ని మళ్ళీ ఇన్హెరెంట్ ఎర్రర్స్ అని. అంటే బట్ ద ఎర్రర్స్ దట్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ద మెథడ్ కెనాట్ బి చేంజ్డ్ అన్లెస్ ద కండిషన్స్ ఆఫ్ ద డిటర్మినేషన్స్ ఆర్ చేంజ్డ్. సో ఇక్కడ ఇన్హెరెంట్గా ఉన్నటువంటి ఎర్రర్స్ అన్నమాట. ఇప్పుడు చెప్పాను మీకు బెస్ట్ వన్, మనం ఆల్రెడీ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్లో చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తామండి. ఎప్పుడు కూడా టైట్రేషన్స్ చూస్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఈ టైట్రేషన్స్లో బెస్ట్ ఏంటి అని చెప్తే కనుక కలర్ టు కలర్ అనేది బెస్ట్. అంటే ఏంటి, యాసిడ్లో ఒక కలర్తో మొదలు పెట్టావు, లేదా బేస్ని తీసుకున్నావు కోనికల్ ఫ్లాస్క్లోకి, బ్యూరెట్ నుంచి ఏమో యాసిడ్ వేస్తున్నావు, ఇండికేటర్ వేస్తావు, ఒక కలర్ నుంచి ఒక కలర్ అంటే సోడియం కార్బోనేట్ HCl తీసుకుందాం. సోడియం కార్బోనేట్ HCl తీసుకున్నప్పుడు ఏముంది, ఎల్లో టు రెడ్ ఇది ఐడెంటిఫై అవుతుంది. ఎందుకంటే ఎల్లో నుంచి రెడ్ పేల్ పింక్ రావడాన్ని, ఎల్లో పోయి పింక్ రావడాన్ని మనం గమనించవచ్చు. పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది ఏంటి అంటే మనకి అలాంటి అది టైట్రేషన్స్ బెస్ట్గా చెప్పచ్చు. ఇక రెండోది సెకండ్కి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాము అంటే కలర్లెస్ టు కలర్ అంటే ఏంటి, కలర్లెస్గా ఉంటాడు, సడన్గా పేల్ పింక్ అనమాట, అంటే పింక్ లేదంటే పేల్ ఎల్లో. సో ఆ కలర్స్ని మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. కలర్లెస్ అంతకుముందు రంగు లేదు, రంగు రావడం మొదలు పెట్టడాన్ని రికగ్నైజ్ చేయొచ్చు. ఇది మెథడ్, బెస్ట్ మెథడ్ ఇది కూడా. ఇక మూడోది ఏంటంటే మనకి కలర్ టు కలర్లెస్. వాడు సడన్గా పోతాడండి, సడన్గా కలర్లెస్ అయిపోతాడు. ఆ సడన్గా కలర్లెస్ అవ్వడాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. ఇది కొంచెం ఇబ్బంది. అంటే ఇలాగ మనం టైట్రేషన్స్ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఈ 3 టైప్స్ని కూడా మనం జాగ్రత్తగా పారలాక్స్ ఎఫెక్ట్ అనేది లేకుండా రెక్టిఫై చేసుకోగలుగుతాం. అంటే వాట్ ఎవర్ ద ఎర్రర్స్, ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ని మినిమైజ్ చేస్తాం. కానీ ఈ మెథడ్లోనే దాగి ఉన్నటువంటి ఎర్రర్ని మనం పూర్తిగా మెథడ్ని మార్చడమా, లేదా అతి జాగ్రత్తగా కండిషన్స్ని వాటన్నిటిని మార్చుకుంటూ మనం వాటిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. సో దీస్ ఎర్రర్స్ ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఇన్కరెక్ట్ శాంప్లింగ్ అండ్ ఇన్కంప్లీట్నెస్ ఆఫ్ ద రియాక్షన్. ఇవి ఎక్కడి నుంచి మొదలవుతాయి మనకి అంటే సాధారణంగా ఇన్కంప్లీట్ మీన్స్ రియాక్షన్స్ వలన, లేదంటే సో ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఇన్కరెక్ట్ శాంప్లింగ్ కరెక్ట్గా తీసుకోకపోవడం. సో ఇలాంటివి కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి మెథడ్కి సంబంధించి ప్రాసెస్లో. సో నెక్స్ట్ వచ్చి ఇన్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఈ గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో మెథడ్లోని ఎర్రర్స్ ఉండడం ఏంటి అని చూస్తే కనుక ఆ ఇన్కరెక్ట్ శాంప్లింగ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ఏమవుతుంది మనకి ఇక్కడ కో ప్రెసిపిటేషను, పోస్ట్ ప్రెసిపిటేషను ఫామ్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటి అంటే మన ఇగ్నిషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే సో వెయిట్ అనమాట డికంపోజిషన్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా వాలటైజేషన్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, వెయిట్ లాస్ అనేది, శాంపిల్ వెయిట్ లాస్, మనకు వచ్చినటువంటి ప్రొడక్ట్ వెయిట్ లాస్ అనేది మనకి గ్రావిమెట్రీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. అంటే గ్రావిమెట్రీలో వచ్చేటువంటి ఎర్రర్స్ ఏంటి, కో ప్రెసిపిటేషను, పోస్ట్ ప్రెసిపిటేషను. ఇది మనకు తెలుసున్నదే. ఇది మెథడ్ ప్రకారంగా వెళ్తున్నావు. ఆ శాంపుల్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఉంటే ఇవి వస్తాయి అని చెప్తున్నాం. అంటే ప్యూర్ ప్రెసిపిటేట్తో పాటు ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కో ప్రెసిపిటేషను, పోస్ట్ ప్రెసిపిటేషను మనం చదువుకున్నది. ప్రెసిపిటేట్తో పాటు ఈ రెండు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇగ్నిషన్ చేస్తున్నప్పుడు వెయిట్స్ వాలటైజేషన్ అయిపోవడం, డికంపోజ్ అయిపోవడం వలన. ఇకపోతే మనకి మెయిన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో ఎందుకు వస్తుందని చెప్తున్నాం మనం అంటే ఎండ్ పాయింట్, ఈక్విలెన్స్ పాయింట్. ఇప్పుడే చెప్పాను మీకు ఇది. సో ఎండ్ పాయింట్, ఈక్విలెన్స్ పాయింట్. అలాగే ఇంకోటి ఏంటి, ఇన్కంప్లీట్ రియాక్షన్. ఓకే, అట్లాగే సైడ్ రియాక్షన్స్ జరిగేవి ఎక్కువగా మనకి టైట్రేషన్లో వచ్చేటువంటి ఎర్రర్స్ ఏంటంటే మెయిన్ ఎర్రర్ కనిపెడింది ఏంటి, ఈక్విలెన్స్ పాయింట్, ఎండ్ పాయింట్ అనమాట. అలాగే గ్రావిమెట్రీలో ఏంటి, కో ప్రెసిపిటేషను, పోస్ట్ ప్రెసిపిటేషను వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, మెథడ్ ఎంచుకున్నావు, మరి అందులో నువ్వు కలుపుతున్నటువంటి విధానాన్ని బేస్ చేసుకుని అకల్షన్ జరగచ్చు. అకల్షన్ అంటే తెలుసు కదా, శాంపిల్ లోపలికి వెళ్ళిపోతుంది, నువ్వేం చేసేది లేదు.
శాంపుల్ ఏమవుతుంది, ఫామ్ అయింది, బేరియం సల్ఫేట్ ఫామ్ అయింది. నువ్వేం చేస్తున్నావు, అందులో వేయడం వలన మనకి ఇతరత్ర కూడా అందులో క్లోరైడ్ అయాన్స్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. అంటే బేరియం సల్ఫేట్ ఫామ్ అవ్వాలి, కానీ ఎక్స్ట్రాగా మీన్స్ ఎలక్ట్రోలైట్ యూజ్ చేయడం వలన కానీ దాంట్లో, లేదంటే ఇలా ఫామ్ అవుతున్నప్పుడు వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోతాయి, ఆ క్యావిటీస్ అకల్షన్ అని చెప్పేసి చెప్పాం. సో ఇలాగా మనకి ఆ మెథడ్లో వచ్చేటువంటి ఎర్రర్స్ అనమాట అండి. సో ఇట్లాగా నెక్స్ట్ వచ్చి ఎడిటివ్ అండ్ ప్రపోర్షనల్ ఎర్రర్స్. సో ఈ ఎడిటివ్ ఎర్రర్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ప్రెసిపిటేషన్స్ మాట్లాడుతున్నప్పుడు ప్రెసిపిటేషన్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో మనం క్రూసిబుల్లో మనం ఏం చేస్తాము, క్రూసిబుల్లో ప్రెసిపిటేట్ వేసి దాన్ని ఇగ్నిట్ చేస్తాం. అలా ఇగ్నిషన్ చేస్తున్నప్పుడు క్రూసిబుల్ యొక్క వెయిట్ లాస్ అయిపోయింది అనుకోండి, క్రూసిబుల్ యొక్క వెయిట్ లాస్ అయిపోతే మనం ఏం చేస్తామంటే, మనం ప్రెసిపిటేట్ మామూలుగా వెయింగ్ చూసేస్తాం, కానీ ఎర్రర్ ఇన్ వెయిట్ ఇక్కడ చూడండి, ఎర్రర్ ఇన్ వెయిట్ అనమాట. కానీ ఒరిజినల్గా మన ప్రెసిపిటేట్ వాల్యూ కరెక్ట్గానే వస్తుంది, కానీ ఇక్కడ ఎర్రర్ ఎవరి వల్ల వచ్చింది అంటే క్రూసిబుల్ వెయిట్ లాస్ అయిపోవడం వలన మనకి మొత్తం అక్కడ ఎర్రర్ అనేది ఎగ్జిస్ట్ అయిపోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఈ ఎడిటివ్ ఎర్రర్స్ అనేవి డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెసెంట్ ఇన్ ద డిటర్మినేషన్. సో ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎడిటివ్ ఎర్రర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ ప్రెసెంట్ ఇన్ ద డిటర్మినేషన్. దాని మీద ఆధారపడదు. అంటే ఇక్కడ లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ క్రూసిబుల్ వలన వచ్చింది. నెక్స్ట్ వచ్చి అట్లాగే ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ ఎర్రర్ ఈజ్ రివీల్డ్ బై టేకింగ్ ద శాంపిల్స్ అట్ డిఫరెంట్ వెయిట్స్. అందుకని ఏం చేస్తాం, డిఫరెంట్ వెయిట్స్ ఉన్నటువంటి శాంపిల్స్ తీసుకుని దాన్ని మెయిన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనకు జాగ్రత్తగా క్రూసిబుల్ యొక్క వెయిట్, అంటే బిఫోర్ ప్రెసిపిటేట్ వేయక ముందర క్రూసిబుల్ యొక్క వెయిట్ ఎంత ఉంది, నెక్స్ట్ ప్రెసిపిటేట్ వేసిన తర్వాత వెయిట్ ఎంత ఉంది, ఆ తర్వాత ఏం చేస్తాము, ఆ వెయిట్ చేసేసిన తర్వాత అంటే మొత్తం ఇగ్నిషన్ చేసిన తర్వాత ప్రెసిపిటేట్ తీసేసిన తర్వాత వెయిట్ ఎంత ఉందో చూసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగా మనం డిఫరెంట్ వెయిట్స్ని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ప్రిపోర్షనల్ ఎర్రర్ అంటే మనం ఇప్పుడు ఒక సపోజ్ సోడియం కార్బోనేట్ సొల్యూషన్ తయారు చేస్తున్నాం, స్టాండర్డ్ సొల్యూషన్ తయారు చేస్తున్నాం. సోడియం కార్బోనేట్ని సంథింగ్ లైక్ 1.325 grams వెయి చేయాలి అనుకున్నాం. నువ్వు తీసుకున్న సోడియం కార్బోనేట్లో ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి, ఇంప్యూరిటీస్ ఉంటే మనకి చాలా వరకు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. అంటే ల్యాబొరేటరీ కెమికల్స్ అని, నెక్స్ట్ మీన్స్ ఎనాలిసిస్కి ఉపయోగించేటువంటి అంటే ఏఆర్ కెమికల్స్ అంటే ఎనలిటికల్ రియేజెంట్స్ అని ల్యాబొరేటరీ రియేజెంట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనం వాడేది మ్యాక్సిమం ల్యాబొరేటరీ రియేజెంట్స్ ఉంటాయి. అంటే అందులో కొద్దిగా ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో అవి ప్యూర్ కాదు ల్యాబొరేటరీ రియేజెంట్స్ అంటే. ఎనలిటికల్ రియేజెంట్స్ అంటేనే లేదా గ్రావిమెట్రిక్ రియేజెంట్స్ అంటేనే అంటే ఏఆర్ గ్రేడ్ అనమాట. అంటే రీసెర్చ్కి ఉపయోగపడి ప్యూర్ కెమికల్స్ అనమాట అండి. సో ఏఆర్ గ్రేడ్ వాడితే కనుక నో ప్రాబ్లం. కానీ మనం వాడేది ఎల్ఆర్ గ్రేడ్స్ అంటే ల్యాబొరేటరీ రియేజెంట్స్కి వచ్చేప్పటికి నువ్వు సోడియం కార్బోనేట్ సొల్యూషన్ తయారు చేస్తున్నావు. అందులో నువ్వు తయారు చేసి స్టాండర్డ్ సొల్యూషన్ వేసేటప్పటికి అందులో చిన్న బ్లాక్ కలర్ ఏదో పార్టికల్స్ లాంటివి కనపడుతున్నాయి అనుకోండి, అంటే అప్పుడు ఏమైంది, అది ఇప్పుడు అంటే ఇంప్యూరిటీ అనేది ఉంది, అందులో ఇంప్యూరిటీ అనేది ఉంది. నువ్వేం చేస్తావు, రియేజెంట్ పర్చేజ్ చేసుకున్నావు, దాని ప్రకారం ఇప్పుడు ఆ వెయిట్ పెంచే కొలది నువ్వు 1.325 grams in 250 ml అన్నావు, అలా కాకుండా ఏదో సంథింగ్ లైక్ 3 grams in 500 ml అన్నావు అనుకో, ఇంప్యూరిటీ ఏమైంది, పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద ప్రపోర్షనల్ ఎర్రర్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద డిటర్మినేషన్. ఎగ్జాంపుల్ ఏంటి, ఇంప్యూరిటీస్ ప్రెసెంట్ ఇన్ ఏ స్టాండర్డ్ సబ్స్టాన్స్ విచ్ లీడ్స్ టు అన్ incorrect value for the normality of the standard solution. ఇప్పుడు ఏమైంది, 1.325 grams of sodium carbonate is dissolved in 250 ml of volumetrical flask water. Then what happens, 0.05 molar concentration వచ్చింది అన్న మొలారిటీ. కానీ ఇప్పుడు ఏమైంది, నువ్వు 1.325 grams సోడియం కార్బోనేట్ 1.325 grams వే చేయలేదు, నువ్వు అందులో ఇంప్యూరిటీ ఉంది, వెంటనే కాన్సన్ట్రేషన్లో తేడా వచ్చేసింది. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్లో తేడా వచ్చిందో ఇంకా అక్కడి నుంచి ఎర్రర్ అనేది ప్రపోర్షనేట్ అయిపోతూ వెళ్తుంది. అంటే నార్మాలిటీలో కావచ్చు లేదా నెక్స్ట్ మొలారిటీ, నెక్స్ట్ నువ్వు ఎందులో తయారు చేసుకుంటే అందులో మొలారిటీలో తయారు చేసినా నార్మాలిటీలో తయారు చేసినా ఆ ఇంప్యూరిటీస్ ఎగ్జిస్టెన్స్ వలన ఏమైంది, స్టాండర్డ్ సొల్యూషన్లో ఇన్కరెక్ట్ వాల్యూ వచ్చింది. ఎప్పుడైతే ఇన్కరెక్ట్ వాల్యూ వచ్చిందో ఇంకా అక్కడి నుంచి నువ్వు చేసేటువంటి స్టాండర్డైజేషన్ ఆఫ్ HCl ఎర్రర్ ఏమైంది, పెరిగిపోయింది, అట్లాగా చేంజ్ అయిపోతుంది. సో ఇవి ఎడిటివ్ అండ్ ప్రపోర్షనల్ ఎర్రర్స్గా మనం వీటిని చెప్తాం. సో నెక్స్ట్ ఇండిటర్మినేట్
యాక్సిడెంటల్ ర్యాండమ్ ఎర్రర్స్, ఇన్డిటర్మినేట్ ఎర్రర్స్. మనం ఇవి సడన్గా ఏర్పడతాయి, డిటర్మైన్ చేయలేము. ఇప్పుడు పై వరకు చెప్పినవన్నీ కూడా మన ప్రికాషన్స్ అని ఉంటూ ఉంటాయి. ప్రతి ఎక్స్పెరిమెంట్కి కూడా, ప్రతి మెథడ్కి, ప్రతి ప్రొసీజర్కి ప్రికాషన్స్ రాస్తూ ఉంటాం మనం. సో ఆఖరికి వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో కూడా మనం రాసుకుంటూ ఉంటాం. అన్నిటికీ ఆ ప్రికాషన్స్ని ఫాలో అవుతూ జాగ్రత్తగా ఆ డిటర్మినేట్ ఎర్రర్స్ని మనం జాగ్రత్తగా స్టాండర్డ్ ఎర్రర్స్ని మినిమైజ్ చేసుకుంటూ వెళ్తాం. తగ్గించవచ్చు, మ్యాక్సిమం కొన్ని అయితే కరెక్ట్ చేసేయచ్చు. కానీ ఇవి ఇండిటర్మినేట్ ఎర్రర్స్ అంటే యాక్సిడెంటల్, సో సడన్గా జరిగేటువంటివి, అంతే కదా, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే దీస్ ఎర్రర్స్ కెనాట్ బి ప్రిడిక్టెడ్ ఆర్ డిటర్మైన్డ్. మనం ప్రిడిక్ట్ చేయలేం. సో సడన్గా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం, కరెంట్ పోతుంది అంటే ఏ కండక్టోమెట్రిక్ ఎక్స్పెరిమెంటో చేస్తూ ఉంటాం. కండక్టోమెట్రీ చేస్తున్నాం, పొటెన్షియోమెట్రిక్ చేస్తున్నాం, ఏమవుతుంది, కరెంట్ పోతుంది. దట్ ఈస్ అన్ యాక్సిడెంటల్ ఎర్రర్స్, రైట్? సో నెక్స్ట్, దీస్ ఎర్రర్స్ ఆర్ జనరలీ ఇర్రెగ్యులర్ అండ్ స్మాల్. సో నెక్స్ట్, దీస్ ఎర్రర్స్ కెనాట్ బి ఈజీలీ కంట్రోల్డ్. మనకి కంట్రోల్ చేసేటువంటి ఛాన్స్ చాలా 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 తక్కువ అనమాట. So they are revealed by small differences in successive measurements made the same analyst under virtually identical conditions. సో ఇక్కడ ఇవి యాక్సిడెంటల్ ఎర్రర్స్గా మనం చెప్తున్నాం. ర్యాండమ్ ఎర్రర్స్, దీస్ యాక్సిడెంటల్ ఎర్రర్స్ విల్ ఫాలో ఏ ర్యాండమ్ డిస్ట్రిబ్యూషన్, దస్ మ్యాథమెటికల్ లా ఆఫ్ ప్రాబబిలిటీ కెన్ బి అప్లైడ్. సో దీస్ విల్ ఫాలో ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో దెర్ ఆర్ 2 important points that can be noted in random errors. సో ఈ యాక్సిడెంటల్ ఎర్రర్స్ గురించి మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మనం చెప్పుకోవచ్చు. సంథింగ్ లైక్ మనం టైట్రేషన్ చేస్తూ ఉంటాము, కరెక్ట్గా నాబ్ ఏమవుతుందంటే లూజ్ అయిపోతుంది. అంటే ఏదైతే మనం నాబ్ని ఆపరేట్ చేస్తూ ఉంటామో, బ్యూరెట్ నాబ్ ఏదైతే ఉంటుందో అది ఏమవుతుంది, ఒక్కొక్కసారి మనకి లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు టైట్రేషన్ మొత్తం ఏమైపోయింది, సడన్గా జరుగుతుంది. బాగానే ఉంటుంది, నువ్వు చెక్ చేసుకుంటావు ఫస్ట్ బ్యూరెట్ తీసుకునేటప్పుడే, అది నాబ్ ఓపెన్ క్లోజు మనకి కంట్రోల్లో ఉందా లేదా అన్నదంతా చక్కగా సొల్యూషన్ వేసుకున్నప్పుడు అంతా చేస్తూ ఉంటాం. టైట్రేషన్ మధ్యలోకి వచ్చేప్పుడు ఏమవుతుంది, నువ్వు టక్ మనం క్లోజ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే నాబ్లో వదిలేస్తూ ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, అది బాగానే ఉంది కదా అని చెప్పి తీసుకున్నాం. ఇలాగా నెంబర్ ఆఫ్ మనకి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా వచ్చేటువంటి ఎర్రర్స్ అనేవి బోల్డ్ ఉంటాయి ఇందులో. సో వాటిని కొంచెం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చెప్తాం, ర్యాండమ్గా వచ్చేటువంటి ఎర్రర్స్. అయితే 2 important points that can be noted in random errors. ఇవి చాలా తక్కువ ఉంటుంది. The number of readings with small errors are more than the readings with large errors. అట్లాగే frequency of results with large errors is as small as compared to those with small errors. Large errors తో కంపేర్ చేస్తే అంటే దట్ ఈస్ స్మాల్ ఎర్రర్స్ అక్కర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ దాన్ ద లార్జర్ వన్. పెద్ద కన్నా చిన్న అంటే ఇది గ్రాఫికల్గా కూడా మనం చెప్పచ్చు. అలాగే సెకండ్ వన్ ఏంటి, if a very large number of measurements or particular quantity is made, the number of readings showing positive error is equal to the negative error గా ఉంటుంది. అంటే the positive error and the negative error of the same numerical magnitude are likely to occur or equally occur అనమాట. అంటే దీన్నే గ్రాఫికల్ ప్రెజెంటేషన్లో చూద్దాం. ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎర్రర్స్, సో ఇది నెగిటివ్ ఎర్రర్, ఇది మీన్ వాల్యూగా మనం తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది స్మాల్ ఎర్రర్స్ అనమాట. ఇవన్నీ 0 to 1 ఇది ట్రూ వాల్యూ. ఓకే, సో ఇక్కడ నుంచి అంటే ఈ నెగిటివ్ ఎర్రర్స్కి ఎంత ఉంటుందో పాజిటివ్ ఎర్రర్ కూడా అంతే ఉంటుంది. సో ఎక్కువ శాతం మీరు కంపేర్ చేసినట్లయితే ఈ గ్రాఫ్ని కంపేర్ చేస్తే ఎక్కువ శాతం అనేది ఎలా ఉంటుందంటే స్మాల్ ఎర్రర్సే ఉంటాయి. స్మాల్ ఎర్రర్సే మనకి అవడం అనేది జరుగుతూ ఉంటుంది, స్మాల్ ఎర్రర్సే ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ద 2 observations can be graphically represented. The random and indeterminate errors in the results of an analysis can be valued by methods of statistics. These are random in nature, lead to both high and low results with equal probability. చూసుకోండి, నెగిటివ్ వాల్యూస్ కానీ పాజిటివ్ వాల్యూస్ కానీ నెగిటివ్ వాల్యూస్ కానీ పాజిటివ్ వాల్యూస్ కానీ ఏమవుతుందండి, సో ఈక్వల్గానే ఉంటాయి అని చెప్పేసి గ్రాఫికల్గా మనం చెప్పచ్చు. అలాగే స్మాలర్ మనకి ఎర్రర్సే, చిన్న ఎర్రర్స్, స్మాల్ వాల్యూ ఆఫ్ ఎర్రర్సే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ట్రూ వాల్యూకి నియర్ బై ఉండడం అనేది జరుగుతుంది ఈ యాక్సిడెంటల్ ఆర్ మీన్స్ ర్యాండమ్ ఎర్రర్స్లో. నెక్స్ట్ వచ్చి ద రిపీటెడ్ మెజర్మెంట్స్ ఆఫ్ ద సేమ్ వేరియబుల్ కెన్ హ్యావ్ ద ఎఫెక్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ దేర్ ఇంపార్టెన్స్. అంటే ఏ ఎర్రర్స్ని మనం చూడండి, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం. ఒక సపోజ్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ తీసుకుందాం. ఎన్ని రీడింగ్స్
అంటే మనం 3 కాంకరెంట్ వాల్యూ వచ్చే వరకు చేయమంటాం. ఆ కాంకరెంట్ వాల్యూ వచ్చే వరకు చేయమంటే మనం ఏం చేస్తాం, రీడింగ్స్ వేసేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎర్రర్సే. సో ఒక 2 సార్లు చేసిన తర్వాత మూడోది వేసేయాలి అనుకున్నాం. కాదు, అట్లా కాదు. అంటే నువ్వు జాగ్రత్తగా టైట్రేషన్ ఎండ్ పాయింట్ ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది వాల్యూ. ఎందుకు ఎక్కువ వస్తుంది? కలర్ ఐడెంటిఫికేషన్ తెలియదు, ఎక్కువ మనకి కలరేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని తగ్గించుకుంటూ రావాలి, స్లోగా దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. అలా రెడ్యూస్ చేసుకుంటూ రావాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ఆ పైన వచ్చిన వాల్యూ కన్నా కొంచెం తక్కువ వాల్యూ దగ్గర మనకి ఇండికేటర్ చేంజ్ వస్తుంది, కలర్ చేంజ్ వస్తుంది, ఎండ్ పాయింట్ వస్తుంది అని జాగ్రత్తగా డ్రాప్ బై డ్రాప్ వేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ అది వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని దానికన్నా తక్కువ వచ్చేలా చేయాలి. అలాగ మనం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ అంతేకాని 2 రీడింగ్ల తర్వాత 3వ రీడింగ్ వేసేయాలి, 3 రీడింగ్లే చేయాలి అన్నది కాదు. కాంకరెంట్ వాల్యూ అంటే వరుస వాల్యూలు సమానం అయ్యే వరకు టైట్రేషన్ చేయాలి రూల్ ప్రకారంగా. సో మ్యాక్సిమం జాగ్రత్తగా చేస్తే 3వ వాల్యూ కోఇన్సిడెన్స్ అనేది అవుతుంది. అంతేగాని మనకి 3వ వాల్యూ కరెక్ట్ అయిపోవాలి అన్నది కాదు. అట్లాగే చూడండి, మనం మీన్ తీసుకుంటూ ఉంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం విస్కాసిటీ చేసాం, సర్ఫేస్ టెన్షన్ చేసాం, అక్కడ చాలా వరకు ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ కానీ ఆపరేషనల్ ఎర్రర్స్ని కానీ మనం చూస్తూ ఉంటాం. అంటే రిపీటెడ్గా ఒక 5 టైమ్స్ని మనం చేస్తాం. అక్కడ విస్కామీటర్ని ఆన్ చేసేటువంటి టైం. సో 2 సైమల్టేనియస్గా, అంటే స్టాప్ వాచ్, నెక్స్ట్ నువ్వు ఆ విస్కామీటర్ పైనటువంటి ఫింగర్ ఓపెన్ చేయడం, ఆ 2 కూడా సైమల్టేనియస్గా చేయాలి. అలాగే డ్రాప్స్ క్యాలిక్యులేషన్, సర్ఫేస్ టెన్షన్ సంబంధించి మనం ఏం చేస్తామో ఒక 2-3 సార్లు, 4 సార్లు లేదా 5 సార్లు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తాం. ఆ రిపీట్ చేసి మీన్ తీసుకోవడం వలన కూడా, మీన్ యావరేజ్ తీసుకోవడం వలన కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎర్రర్స్ని మినిమైజ్ చేయొచ్చు అనమాట. అంటే ఆపరేషనల్ ఎర్రర్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ కావచ్చు, ఈ ఎర్రర్స్ని మనం మినిమైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం ఇక్కడ రిపీటెడ్గా ఒక 5 సార్లు చేయాలి, లేదా 3 సార్లు చేయాలి, 4 సార్లు చేయాలి అన్నటువంటి ఒక ప్రొసీజర్ అనేది మనకి అడాప్ట్ చేసుకుంటాం. సో రిపీటెడ్ మెజర్మెంట్స్ ఆఫ్ ద సేమ్ వేరియబుల్ కెన్ హ్యావ్ ద ఎఫెక్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ దేర్ ఇంపార్టెన్స్. సో అది ఒకటి ర్యాండమ్ ఎర్రర్స్లో కూడా అది ఒక మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి గ్రాస్ ఎర్రర్. సో గ్రాస్ ఎర్రర్ అకర్స్ వెన్ ఎ మిస్టేక్ ఈజ్ మేడ్ వైల్ రికార్డింగ్ డేటా రిజల్ట్స్ యూజింగ్ ఏ మెజర్మెంట్ instrument or calculating measurement. Gross errors are mistakes that make the measurement very far off the known accepted value. ఇక్కడ గ్రాస్ ఎర్రర్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ నిన్ను ఒక ఫుట్బాల్ వే చేయమన్నారు అనుకోండి. ఫుట్బాల్ వే చేయమంటే నువ్వు టెన్నిస్ బాల్లో వే చేసావు అనుకోండి. అంటే ఏమైంది, మొత్తం అంటే వాల్యూ ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే టోటల్ వెయిట్కే తేడా వచ్చేస్తుంది. అంత గ్రాస్ ఎర్రర్ బాగా లార్జ్ అనమాట, అసలు వాల్యూకి దగ్గరగా ఉండదు అనమాట. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ determinate and indeterminate errors. They occasionally occurs or often large and may cause a result to be either high or low. అదే చెప్తుండే. అంటే ఎంత డిఫరెన్స్, నిన్ను ఒక బేస్బాల్ లేదంటే ఒక ఫుట్బాల్ వే చేయమంటే నువ్వు ఏ క్రికెట్ బాల్ లేదంటే ఏ టెన్నిస్ బాల్ వే చేసావు అనుకోండి, అంటే ఏమవుతుంది, చేంజ్ వచ్చేస్తుంది. సో ఇది డిఫరెన్స్, అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఎర్రర్కి. అంటే వాల్యూ అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. దట్ ఇస్ కాల్డ్ గ్రాస్ ఎర్రర్ అని చెప్పేసి అంటాం. సో గ్రాస్ ఎర్రర్స్ ఇట్ అరైజెస్ డ్యూ టు ద కేర్లెస్నెస్ ఆఫ్ ద అనలిస్ట్. అంటే ఈ గ్రాస్ ఎర్రర్ అనేది, అది చెప్పాను అక్కడ, ఈ గ్రాస్ ఎర్రర్ అనేది కేర్లెస్నెస్ ఆఫ్ ద అనలిస్ట్ వల్ల వస్తుంది. అంటే మెథడ్ సెలెక్షన్ కరెక్ట్గా లేకపోవడం, ఓకే, అందువల్ల అసలు డీవియేషన్ అనమాట అండి, డీవియేషన్. అట్లాగే డజంట్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ద ప్రొసీజర్ ఆర్ మెథడ్. సెలెక్ట్ చేసుకునే మెథడ్ మీద గ్రిప్ లేదనుకోండి, మొత్తం వెళ్ళిపోతుంది. అలాగే స్టోరేజ్, శాంపిల్ స్టోరేజ్, అన్సూటబుల్ స్టోరేజ్ ఆఫ్ శాంపిల్స్. అట్లాగే యూజ్ ఆఫ్ న్యూమరికల్ కన్వర్షన్స్ కానీ, ఫ్యాక్టర్స్ కానీ, ఫార్ములాలు తప్పు వేయడం. అంటే సబ్స్టిట్యూషన్ ఫార్ములాస్ న్యూమరేటర్లో అయిపోయి డినామినేటర్లో అయిపోయి న్యూమరేటర్లోను, ఇలాంటివి అన్నమాట. సో ఇవన్నీ కూడా గ్రాస్ ఎర్రర్. అంటే నార్మల్గా వచ్చే, ఇందాక గ్రాఫికల్గా కూడా చెప్పుకున్నాం. సో వాల్యూస్ అన్నీ కూడా నెగిటివ్ అండ్ ట్రూ వాల్యూకి చిన్నగా కొంచెం దూరంగానే ఉంటాయి. కానీ ఇక్కడ గ్రాస్ ఎర్రర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చాలా దూరంగా, చాలా ఎక్కువగా వచ్చేటువంటి ఎర్రర్ అనమాట ఇది. సో దట్స్ ఇట్ ఈస్ కాల్డ్ గ్రాస్ ఎర్రర్.
లేకపోతే అబ్సల్యూట్ ఎర్రర్. సో ఈ అబ్సల్యూట్ ఎర్రర్ కానీ, రిలేటివ్ ఎర్రర్ కానీ, పర్సంటేజ్ ఎర్రర్ కానీ యాక్యురసీని మెజర్ చేయడానికి వాడతాం. ఇది మళ్ళీ రిపీటెడ్గా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఎర్రర్స్లో అన్నింటిలోనూ ఒక చోటకు వస్తాయని చెప్తున్నాం. అంటే యాక్యురసీని మనం మెజర్ చేసేటువంటి టెక్నిక్స్ ఏంటంటే అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. అంటే ఇక్కడ ఈ అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఏం చెప్తున్నాం మనం అంటే యాక్చువల్ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ. ఇది చూడండి, ఇప్పుడు మనకి టైట్రేషన్స్ ఉన్నాయి. ఈ టైట్రేషన్స్లో కూడా చేస్తాం మనం. అంటే ఏంటి, మేము ఒక అన్నోన్ ప్రాబ్లం ఇస్తాం. జింక్ సల్ఫేట్ చెప్పాను మీకు, కాంప్లెక్స్ ఫ్లోమెట్రిక్ టైట్రేషన్స్లో మీకు ప్రొసీజర్ చెప్పాను, ప్రాక్టికల్ ప్రొసీజర్. అందులో ఎర్రర్ అనేది మార్క్స్ వేయడం జరుగుతుంది. ఎర్రర్ని బట్టి మార్క్స్ వేస్తాం. అక్కడ ఎర్రర్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే ఎంత అమౌంట్ ఆఫ్ జింక్ ప్రజెంట్ అయి ఉంది అన్నది మేము అక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. అది మాకు రావాల్సినటువంటి యాక్చువల్ వాల్యూ. సో నెక్స్ట్ ఏంటి, మీరు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఎర్రర్ ఎలా కడతాం, రావాల్సిన వాల్యూ అంటే మేము క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం, దట్ ఈస్ యాక్చువల్ వాల్యూ, ఇంత రావాలి. ఇదే సొల్యూషన్ నీకు ఇచ్చినప్పుడు నాకు అంతే వచ్చింది అనుకోండి, ఎర్రర్ లేదు, ఫుల్ మార్క్స్ ఇస్తారు. అలా కాకుండా నువ్వు కట్టినప్పుడు వాల్యూకి మేము ఇచ్చినప్పుడు వచ్చిన వాల్యూకి డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్. ఇప్పుడు ఆ ఎర్రర్ని ఏం చేస్తాము అంటే డివైడెడ్ బై వచ్చేటువంటి యాక్చువల్ ఎర్రర్తో డివైడ్ చేస్తాం. దాన్ని ఏమంటాం రిలేటివ్ ఎర్రర్. ఇక్కడ మేము క్యాలిక్యులేట్ చేసేది రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో రిలేటివ్ ఎర్రర్ పర్సంటేజ్లో కూడా చెప్తాం. ఇంటూ 100 పెడితే ఏముంది, దట్ ఈస్ కాల్డ్ పర్సంటేజ్ ఎర్రర్. ఇలాగా మనం సపోజ్ మనకి ఎంత ఎర్రర్ వచ్చింది అన్నది ఎర్రర్ని బేస్ చేసుకునే మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ టైట్రేషన్స్ సంబంధించి దాంట్లో అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఎలా చెప్తాం, యాక్చువల్ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ. సో ఇది రావాల్సిన వాల్యూ, కానీ నీకు ఎంత వచ్చింది, దేర్ ఫోర్ ఎర్రర్ ఎంత వచ్చింది, దీన్ని యాక్చువల్ వాల్యూతో డివైడ్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ ఎర్రర్. ఇంటూ 100 చేస్తాం, దేర్ ఫోర్ ఇట్ ఈస్ పర్సంటేజ్. ఇప్పుడు ఈ పర్సంటేజ్ని బట్టి అంటే నీకు అసలు ఎర్రర్ రాలేదనుకోండి, అంటే 0% ఎర్రర్. సో ఎర్రర్ లేదు, అసలు ఎర్రర్ అయితే ఫుల్ మార్క్స్ 25 మార్క్స్ అనమాట. అలా కాదు, ఎర్రర్ వచ్చింది, ఎంత పర్సంటేజ్ వచ్చింది, 1 నుంచి బిలో 1% వచ్చిందా, 1 నుంచి 1.5 వచ్చిందా, 2% అబోవ్ వచ్చిందా, ఇలాగా దానికి మార్క్స్ ఉంటాయి. అంటే ఇక్కడ నేను ఏదో చెప్తున్నాను ఇది అంటే మనకి అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఏంటంటే, సో యాక్చువల్ వాల్యూ దిస్ ద మెయిన్ ఎర్రర్ని ఇలాగే డిఫైన్ చేసుకున్నాం మనం. యాక్చువల్ వాల్యూ దట్ ఇస్ కాల్డ్ థియరిటికల్ వాల్యూ ఆర్ రావాల్సినటువంటి వాల్యూ ఇది మైనస్ మనకు వచ్చిన వాల్యూ, దట్ ఇస్ కాల్డ్ అబ్సల్యూట్ ఎర్రర్. ఇప్పుడు ఈ అబ్సల్యూట్ ఎర్రర్ని మన యాక్చువల్ వాల్యూతో కనుక డివైడ్ చేస్తే వచ్చేది రిలేటివ్ ఎర్రర్. ఇప్పుడు ఈ రిలేటివ్ ఎర్రర్ని పర్సంటేజ్లో తీసుకొచ్చాం అనుకోండి, ఇంటూ 100 కొట్టాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పార్ట్స్ పర్ 100 అని చెప్పేసి అంటాం, పీపీహెచ్ అంటాం, పార్ట్స్ పర్ 100. అలాగే 1000 కొట్టాం అనుకోండి, పార్ట్స్ పర్ 1000, పీపీటీ అంటాం, పార్ట్స్ పర్ 1000. ఇలాగ మనం ఎర్రర్స్ని అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేషన్ అనమాట, దిస్ ఇస్ కాల్డ్ యాక్యురసీ. సో యాక్యురసీని మెజర్ చేయడానికి ఈ మెథడ్స్ని వాడుతూ ఉంటాం మనం, అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మినిమైజేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో ఈ ఎర్రర్స్ని ఎలా మినిమైజ్ చేస్తాం, నేను ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పుకుంటూనే వస్తున్నాం. ఎట్లాగా అంటే ఏది కూడా ఏ ఎక్స్పెరిమెంటు కూడా ఎర్రర్ లేకుండా ఉండదు. అంటే ఎంతో కొంత ఎర్రర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దాన్ని మనం మినిమైజ్ చేసుకోవాలి చాలా కేర్ఫుల్గా. ఆ ఎక్స్పెరిమెంట్ని ఆ అనలిటికల్ కెమిస్ట్ ఎవరైతే ఉంటారో ఎర్రర్ని మినిమైజ్ చేసే దిశగా. అందుకని చూడండి, మనం ఎండ్ పాయింట్ ఈక్వలెన్స్ పాయింట్ చెప్పుకుంటున్నాం, అందులోనే ఎర్రర్ ఉంది కదా, మనం ఏం చేస్తాం అన్నాం. మనం ఎప్పుడు కూడా ఏమంటాము, వెరీ క్లోజ్ టు ద ఈక్వలెన్స్ పాయింట్. అందుకని ఏమంటాం, పేల్ పింక్, పేల్ అనే పదం వాడతాం. పేల్ అనే పదాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అక్కడ. అంత క్లియర్గా అంటే లేత కలరు, పేల్ పింక్. సో లేత గులాబీ కలరు అంటే డార్క్ వచ్చిందంటే నువ్వు దాటిపోయావు అనమాట అండి, ఈక్వలెన్స్ పాయింట్ ఎప్పుడో దాటిపోయావు. అందుకనే పేల్ కలర్ రావడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా బ్యూరెట్ రీడింగ్ కూడా ఒకటి అవుతుంది. అందుకని చాలా కేర్ఫుల్గా మెథడ్ని అర్థం చేసుకుని ఏదైతే మెథడ్ని మనం ఫాలో అవుతున్నామో ఆ మెథడ్లో శాంపిల్ని ఎలా తయారు చేసుకోవాలి, మనం గ్రావిమెట్రిక్ అనాలిసిస్ చెప్పుకున్నాం, అసలు క్వాంటిటేటివ్ అనాలిసిస్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. సో మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ శాంపిల్, సెలెక్షన్ ఆఫ్ ద మెథడ్, సో ఇవన్నీ చెప్పుకున్నామండి. అవన్నిటిని ఫస్ట్ మనకు అందుకనే మన కెమిస్ట్రీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే మనకి ప్రొసీజర్ ఇస్తారు, ముందర మనల్ని చదవమంటారు. ఆ ప్రొసీజర్ చదివి ఒక టైట్రేషన్ చేయాలి, స్టాండర్డ్ సొల్యూషన్ ఎలా తయారు చేయాలి. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంది మనకి, చక్కగా
వేయింగ్ చేసుకుంటాం. ఆ వేయింగ్ బాటిల్, ఎంటీ బాటిల్ వెయిట్ వే చేస్తాం, సబ్స్టెన్స్ ప్లస్ బాటిల్ వెయిట్ వే చేస్తాం. తర్వాత సబ్స్టెన్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎంటీ బాటిల్ వే చేస్తాం, సబ్స్టెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఎంత ట్రాన్స్ఫర్ అయిందో దాన్ని బట్టి కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు అలా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్ తీసుకుంటాం, దాంట్లో కొంచెం వాటర్ తీసుకుంటాం, దానిపైన ఫన్నెల్ పెడతాం, అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం. చేసి ఏం చేస్తాం, స్టిర్ చేసుకుంటాం, జాగ్రత్తగా స్టిర్ చేసుకుని ఆ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ని జాగ్రత్తగా మేకప్ చేసుకుంటూ వెళ్తాం వాటర్ తోటి. సో దేర్ ఫోర్ అక్కడ ఏం చేస్తాము, మార్క్ వరకు, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ మార్క్ వరకు మినిస్కస్ చూసుకుంటూ, కలర్లెస్ లిక్విడ్ అయితే లోయర్ మినిస్కస్, కలర్డ్ అయితే మనకి అప్పర్ మినిస్కస్, ఇలాగా అన్నీ ఒక మెథడాలజీ అనేది, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ప్రతిదీ. అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్స్, యానయాన్స్, లేదంటే ఆర్గానిక్ కాంపౌండ్స్, ఈ టెస్ట్ని ఎట్లా చేయాలి, ఎంత తీసుకోవాలి, ఎందులో తీసుకోవాలి, టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలా, వాచ్ గ్లాస్లో తీసుకోవాలా, ఇలాగా మనకు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ని ముందర మనం స్టడీ చేయాలి, అందుకని చదవమంటాం. అంతేగాని అప్పటికప్పుడు చేయడానికి చేస్తే అన్నీ ఎర్రర్సే. ఈ ఎర్రర్స్కి ఏం తోడితే యాక్సిడెంటల్ ఎర్రర్స్. అంటే యాక్సిడెంటల్ ఎర్రర్స్ అంటే అర్థం ఏంటి, అన్ని పగలు కొట్టేయడం, గ్లాస్ వేర్ బ్రేక్ అయిపోవడం. సో ఇట్లాగా మనకి ఎప్పుడైతే పేషెన్సీ లేకుండా, స్టడీ చేయకుండా నువ్వు ఏం చేస్తావు ల్యాబ్కి వచ్చి అన్న దాని మీద అవగాహన లేకుండా వస్తే వచ్చేదంతా ఎర్రర్స్ ఎప్పుడైతే వచ్చిందో అది ఏ విధమైనటువంటి కరెక్ట్ యాక్యురేట్ రిజల్ట్ అనేది మనకి రాదు. నువ్వు చేసిందంతా వేస్ట్, కెమికల్స్ అన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి అనలిస్ట్ హ్యాస్ నో కంట్రోల్ ఆన్ ర్యాండమ్ ఎర్రర్స్, బట్ సిస్టమేటిక్ ఎర్రర్స్ క్యాన్ బి రెడ్యూస్డ్ బై ఫాలోయింగ్ ప్రికాషన్స్. నువ్వు సడన్గా ఏర్పడేదానికి మనం ఏమీ చేయలేము. అయినప్పటికీ కూడా నువ్వు ప్రికాషనరీగా ఉంటే ల్యాబ్లో ఎప్పుడు కూడా ల్యాబ్లో ప్రికాషనరీగా కనుక ఉన్నట్లయితే అల్టిమేట్గా ఆ ర్యాండమ్ ఎర్రర్స్ని కూడా నువ్వు మినిమైజ్ చేసేయచ్చు. ఓకే, సో ప్రాపర్ క్యాలిబ్రేషన్ ఆఫ్ ఆపరేటర్స్, వెయిట్స్ అండ్ గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్ యూజింగ్ ప్యూర్ కెమికల్స్. ఇందాక చెప్పుకున్నాం సోడియం కార్బోనేట్కి సంబంధించి, గ్రాస్ ఎర్రర్కి సంబంధించి, లేదంటే అంతకు ముందర చెప్పుకున్నటువంటి ర్యాండమ్ ఎర్రర్స్, లేదా అంతకు ముందర చెప్పుకున్నటువంటి మనకి ఎడిటివ్ ఆర్ ప్రపోర్షనల్ ఎర్రర్స్, ఇంప్యూరిటీస్ ఉన్న సబ్స్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ప్రపోర్షనల్ ఎర్రర్స్, ఇలా అన్నింటిలోనూ చెప్పుకున్నట్టు రావడం జరిగింది. అట్లాగే రన్నింగ్ ఏ బ్లాంక్ డిటర్మినేషన్. ఎస్, ఇక్కడ ఒకటి చెప్పాల్సిన మన అవసరం ఏంటంటే క్లోరైడ్ అనాలిసిస్ చేస్తున్నాం. అంటే క్లోరైడ్ ఉన్నాడా లేదా అని చెక్ చేసి, క్వాలిటేటివ్ చెప్తాను. క్వాలిటేటివ్ అనాలిసిస్లో క్లోరైడ్ ఉన్నాడా లేదా అని చెప్తాం. ఎలాగ చెప్తాం మనం, సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ అంటే క్లోరైడ్ని కన్ఫర్మేషన్ చేయడం కోసం మొట్టమొదటిగా మనం ఏం చేస్తాం, సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్తో కన్ఫర్మేషన్ చేస్తాం. సరే, క్రొమైల్ క్లోరైడ్ టెస్టు, MnO2 టెస్టు, ఇవన్నీ చేస్తాం మనం. అంటే ఫస్ట్ ఇచ్చిన శాంపిల్ కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తావు, సో కలర్లెస్ ఫ్యూమ్స్ వచ్చాయి, అమోనియా పెట్టావు, వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వచ్చాయి, ఇట్లాగా ఇవన్నీ ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళావు. బట్ ఫైనల్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే క్లోరైడ్కి ఎప్పుడు కూడా సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్తో చేస్తాం. సిల్వర్ నైట్రేట్ టెస్ట్, వైట్ పీపీటీ. ఇప్పుడు సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, క్లోరైడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంది అని కన్ఫర్మ్ చేయాలి. అయితే నువ్వు తీసుకున్న సోడియం కార్బోనేట్ సొల్యూషన్ ఏదైతే తయారు చేస్తున్నావో ఆ సొల్యూషన్లో నువ్వు తీసుకున్న వాటర్లో క్లోరైడ్ ఉన్నాడు అనుకోండి, అంటే క్లోరైడ్ని డిటర్మైన్ చేస్తున్నావు. నువ్వు క్వాంటిటేటివ్ అయినా తీసుకోవచ్చు, క్వాలిటేటివ్ అయినా సరే తీసుకోవచ్చు. నువ్వు క్లోరైడ్ని డిటర్మైన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నువ్వు తీసుకున్న సొల్యూషన్ ప్రిపేర్ చేయడానికి తీసుకున్న వాటర్లో క్లోరైడ్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ క్లోరైడ్ ఆ క్లోరైడ్ కలిపి మనకి అసలు ఒరిజినల్గా అసలు మనకి క్లోరైడ్ లేకపోయినా వచ్చేస్తాడు. సపోజ్ మనకి క్లోరైడ్ లేడు కానీ నువ్వేం చేస్తావు, వాటర్ తీసుకున్నావు, ఆ వాటర్లో క్లోరైడ్ ఉన్నాడు, ఆ క్లోరైడ్ కంటెంట్ వల్ల AgNO3 వేస్తే క్లోరైడ్ ప్రెసెంట్ అయిపోయినట్టుగా వచ్చేస్తాడు. అందుకని అలాగే మామూలుగా నువ్వు క్వాంటిటేటివ్ అనాలిసిస్లో చూసావు అనుకో, మన ప్రెసిపిటీ పెరిగిపోతుంది, AgCl ప్రెసిపిటీ పెరిగిపోతుంది. సో అందుకోసం ఏం చేయాలి, నువ్వు బ్లాంక్ టెస్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ వాటర్ని తీసుకుని ఆ వాటర్కి ఏం చేయాలి, HNO3 కలిపి, డైల్యూట్ HNO3 కలిపి, దెన్ AgNO3 వేయాలి. ఇప్పుడు ఆ వాటర్లో వైట్ కలర్ ప్రెసిపిటీ రాలేదనుకో, ఓకే వాటర్లో క్లోరైడ్ లేదు. వైట్ ప్రెసిపిటీ వచ్చిందనుకో, ఓకే వాటర్లో ఏమైంది, వైట్ ప్రెసిపిటీ వచ్చిందంటే క్లోరైడ్ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వు సోడియం కార్బోనేట్ దాంతో తయారు చేస్తావు, ఆ వాటర్తో ఆల్రెడీ తయారు చేస్తావు. ఇప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ దానికి HNO, అందులో మనకి క్లోరైడ్ కూడా మనకి క్లోరైడ్ ఉన్నాడు, వాటర్లోనూ క్లోరైడ్ ఉన్నాడు, కానీ ఒక బ్లాంక్ టెస్ట్ చేసావు క్లోరైడ్కి, అక్కడ మనకు ఒక వైట్ పీపీటీ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు, ఈ మనకు వచ్చిన శాంపిల్లో ఉన్నదానికి కూడా సేమ్ HNO3 నెక్స్ట్ AgNO3 కలిపావు. ఇప్పుడేముంది, మన దగ్గర మనకి ఇచ్చిన శాంపిల్లోనూ క్లోరైడ్ ఉన్నాడు, వాటర్లోనూ క్లోరైడ్ ఉన్నాడు, వీళ్ళిద్దరు క్లోరైడ్లు ఏమవుతుంది, ప్రెసిపిటీ పెరుగుతుంది.
ఇప్పుడు రెండు కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే ఏమైందంటే మనకిచ్చిన శాంపిల్లో ప్రెసిపిటీ పెరిగింది అనుకోండి, ఓకే అంటే మన దాంట్లోనూ ఉన్నాడు, వాటర్ దాంట్లోనూ ఆల్రెడీ ఉన్నాడని తెలిసింది. సో మన దాంట్లో కూడా ఉన్నాడు కాబట్టి, లేదనుకోండి సపోజ్ మనకిచ్చిన శాంపిల్లో లేడనుకోండి, నువ్వు వాటర్తో చేసింది మన శాంపిల్తో చేసినటువంటి రెండు ప్రెసిపిట్స్ ఒకలాగే ఉంటాయి. అంటే బ్లాంక్ టెస్ట్ మనకిచ్చిన శాంపిల్ టెస్ట్ ఒకలాగే ఉంటాయి. ఇలాగా నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో మనం బ్లాంక్ టెస్ట్ని మనం డిటర్మైన్ చేస్తాం. అలాగే ప్యారలల్గా మనకి ఇంకొక మెథడ్ ద్వారా కూడా ఒక్కొక్కసారి ఐడెంటిఫికేషన్ ఒక మెథడ్ తీసుకుని వెళ్తాం. సో ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం ఇంకొక మెథడ్ని కూడా ప్యారలల్గా రన్ చేస్తాం. అలాగే రిన్సింగ్ ఆఫ్ ద ఆపరేటర్స్ చెప్పుకున్నాం మనం, ఈ ఎర్రర్స్ చెప్తున్నప్పుడే చెప్పుకున్నాం. అంటే ఏ ఆపరేటర్ని అయితే మనం తీసుకుంటూ ఉంటామో, గ్లాస్ వేర్ కావచ్చు, బ్యూరేట్స్ కావచ్చు, పిపెట్స్ కావచ్చు, అందులో తీసుకునే సొల్యూషన్ తోటి మనం మొట్టమొదటిగా రిన్స్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. లేదనుకోండి ఏమవుతుందండి అంటే, పాతది ఏదైనా నువ్వు సరిగ్గా క్లీన్ చేయలేదు ఆపరేటర్స్, ఆ వాల్స్కి ఏదో ఉండిపోతుంది మనకు తెలియదు. నువ్వు ఇది కనుక గమ్ముని సక్ చేస్తావు అనుకోండి, ఆ ఇంప్యూరిటీ మొత్తం ఆ సొల్యూషన్ మొత్తానికి వచ్చేస్తుంది. అందుకని ఖచ్చితంగా మనం వాషింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏ సొల్యూషన్ అయితే ఆ గ్లాస్ వేర్లోకి తీసుకుంటావో దాన్ని ఖచ్చితంగా దాంతో రిన్స్ చేయాలి. అలాగే ఇండిటర్మినేట్ ఎర్రర్స్ కెనాట్ బి అవాయిడెడ్, బట్ దే కెన్ బి kept at a minimum by choosing a reliable method, using good quality of equipment and making the measurement carefully. సో వీటిని మనం మినిమైజ్ చేయలేము, యాక్సిడెంటల్గా ఏర్పడుతూ ఉంటాయి. కానీ వాటిని కూడా బై ఎక్స్పీరియన్స్ వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వీ కెన్ మినిమైజ్. అయితే మెథడ్ కొత్తదనుకోండి, కొత్త మెథడ్ చేస్తున్నప్పుడు మనం అవి అందులో వచ్చే ప్రాబ్లమ్స్ని ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అయితే ఆటోమేటిక్గా మనం ఫేస్ చేయాలి. కానీ ఒక 2 to 3 టైమ్స్ చేస్తున్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది అర్థమైపోతుంది సెకండ్ టైం థర్డ్ టైం చేసే కొలదిను. అందుకని ఏంటంటే బై ఎక్స్పీరియన్స్ కూడా మనం ఇండిటర్మినేట్ ఎర్రర్స్ని కొద్ది వరకు కూడా మనం రెక్టిఫై చేయొచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఎర్రర్స్ అంటే మనం చేసేటువంటి వాల్యూమెట్రికల్ అనాలిసిస్ కావచ్చు, గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో కావచ్చు, లేదా అనలిటికల్ మెథడ్ అనాలిసిస్ కావచ్చు, ఈ అనలిటికల్ కెమిస్ట్రీలో మనం చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఎర్రర్స్ ఏంటి, ఆ ఎర్రర్స్ 2 రకాలని చెప్తున్నాం. డిటర్మినేట్ ఎర్రర్స్, ఇండిటర్మినేట్ ఎర్రర్స్. ఇండిటర్మినేట్ ఎర్రర్స్ అంటే ర్యాండమ్ ఎర్రర్స్, డిటర్మినేట్ ఎర్రర్స్ అంటే సిస్టమేటిక్ ఎర్రర్స్ అని. అట్లాగే ఇందులో 4 రకాలుగా చెప్పుకున్నాం మనం. సో మెథడ్ సంబంధించి, ఆపరేషన్ సంబంధించి, పర్సనల్ సంబంధించి, నెక్స్ట్ అట్లాగే ఇన్స్ట్రుమెంటల్ సంబంధించి, ఇట్లాగా ఎడిటివ్ అండ్ ప్రపోర్షనల్ ఎర్రర్స్ అని, ఇలాగా మనం 4 రకాలైనటువంటి ఎర్రర్స్ని, అలాగే ఇన్హరెంట్ కూడా మెథడ్లో వచ్చేస్తుంది. సో ఇట్లాగ 4 రకాల డిటర్మినేట్ ఎర్రర్స్ చెప్పుకున్నాం. అలాగే ఇండిటర్మినేట్ ఎర్రర్స్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత గ్రాస్ ఎర్రర్ గురించి చెప్పుకున్నాం. అలాగే యాక్యురసీ, నెక్స్ట్ వీడియోలో యాక్యురసీ అంటే ఏంటి, ప్రిసిషన్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా మనం నేర్చుకుంటాము. సో థ్యాంక్ యూ.